हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ
శాస్త్రి గారు వాయిస్ లో ఏదైనా తేడా వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమం 5వ రోజు, తేదీ 15/6/2021 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీ వల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సర ప్రాంతంలో, అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథముగా రచించగా, దానిని ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు అనువాదము చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతా మహులు శ్రీ బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా, వారు ఆ ప్రతిని 2001 సంవత్సరంలో పిఠాపురంలో గల శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము వారికి అందచేయగా, ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం గ్రంథ పఠనము కార్యక్రమములో పఠిస్తుండగా, తమ హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని తమ హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచూ లీనమవుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఈ భారతం అంతా మొదటి రోజు చెప్పారు కదా, ఇలా ప్రతిసారి చెప్పవలసిన అవసరం ఉన్నదా అని కొంతమంది భావించవచ్చు. అలా ప్రతిసారి గుర్తు చేసుకొనకపోవట వలననే ఎన్నో విషయములకు దూరమయ్యాము. మరి ముఖ్యముగా ఈ సృష్టికి ఆధారమైన భగవంతునికే దూరమయ్యాము, మర్చిపోయాము. అలాగే ఈ గ్రంథ విశేషమును ఇలా ప్రతిసారి చెప్పుకోకపోతే నెమ్మదిగా మరచిపోతాం. మరచిపోవడము అనే ప్రమాదంలో పడకుండా ఉండడానికే ఈ విధముగా చెప్పుకున్నదే మరలా మరలా చెప్పుకొనడం. తర్వాత ఇంకో అతి ముఖ్యమైన విషయం, మరచిన భగవంతుని మరలా గుర్తు చేసుకొనడానికి, భగవద్ అనుభూతికి, ఏకత్వానుభూతి కొరకు చేసే సాధనలు 2 పద్ధతులుగా మనకు అందుబాటులో ఉన్నవి. ఒక పద్ధతి వ్యక్తిగత సాధన ద్వారా భగవద్ అనుభూతి పొందుట. గ్రంథ అధ్యయనము, పూజలు, అర్చనలు, ఆరాధనలు, ధ్యానము, మంత్ర జపము, తపస్సు మొదలైనవి ఎన్నో రకములు ఈ పద్ధతిలోనికి వస్తాయి. మరి ఒక పద్ధతి ఉన్నది, అది ప్రతిఫలాపేక్ష లేని నిస్సంగ సేవా పరాయణత్వముతో పరహితము కొరకు యజ్ఞార్థముగా పనులు చేస్తూ ఉండగా భగవద్ అనుభూతి మన వద్దకు వచ్చి మనలను అక్కున చేర్చుకుంటాం. గ్రంథ పఠనము, ప్రతి పని దైవ కార్యముగా దైవము కొరకు చేయుట ఈ పద్ధతిలోనికి వస్తాయి. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నిద్రతో సహా ప్రతి పని, ప్రతి కదలిక, ప్రతి ఆలోచన ఎవరి కోసం? దైవం కోసం. ఎందుకు? దైవము ఈ సృష్టిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి, సృష్టి జీవులు అభివృద్ధి చెంది పరిపూర్ణులు కావడానికి చేస్తున్న పనిలో మనల్ని నియమించాడు. ఆయన ఆఫీసులో మనందరము గుమస్తలుగా చేరాం, పని వాళ్ళగా చేరాము. ఆయన ఆఫీసులో ఆయన పెద్ద కార్యాలయం ఒకటి ఉన్నది. ఈ సృష్టి కార్యాలయంలో మనందరము కూడా పని వాళ్ళముగా చేరాము. పని వాళ్ళుగా చేర్చుకున్నాడు ఆయన, మనం చేరటం కాదు. ఆయన చేర్చుకున్నాడు మనల్ని పని వాళ్ళగా.
కాబట్టి పని వాళ్ళం అంటే పని చేయడమే కదా. ఎవరి పని? ఆఫీస్ పని, ఆఫీసర్ యొక్క పని. ఈ ఆఫీస్ ఎవరిదో ఆయన యొక్క పని. కాబట్టి ఈ ఆఫీస్ మొత్తానికి అధికారి దైవము. ఆ దైవం యొక్క అధికారి యొక్క పని చేయటమే మన పని. అది ఈ పద్ధతి, మనం చేస్తున్న పద్ధతి. ప్రస్తుతము మన ద్వారా నిర్వహింపబడుచున్న ఈ గ్రంథ పఠనము కార్యక్రమము రెండవ పద్ధతి ద్వారా పనులు చేయడంలో భాగము అని మనకు ఎల్లప్పుడూ గుర్తుండాలి. అంటే మనం ఈ గ్రంథ పఠనం కార్యక్రమం ఎంపిక చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో మనం 1 గంట సేపు ఉంటున్నాం. ఇది ఏ పద్ధతికి సంబంధించింది, అది ఒక క్లారిటీ ఉండాలి మనకి. అది ఎల్లప్పుడూ గుర్తుండాలి. సరే, గ్రంథ పఠనంలోనికి వెళదాం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం, వేణుగోపాల స్వామి గుడి వీధి, పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాద వల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీ పర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా. ఇంతవరకు 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. చాలా చాలా విషయాలు మనకి విచిత్రమైనవి, ఎన్నో సంఘటనలు ఆయనకి ఆ సంఘటన నుంచి బయటపడ్డాడు ఒక్కొక్క చోట. తర్వాత నమ్మకము, రుద్రాభిషేకానికి సంబంధించిన నమ్మకము చమకంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో కూడా, దానికి పరమాణువుల యొక్క రహస్యానికి ఉన్న కణాద మహర్షికి తెలిసినటువంటి పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును అని చెప్పి చక్కగా మనకి దాని యొక్క అంతరార్థాన్ని బోధించడం జరిగింది. ఇప్పుడు అధ్యాయము 3. శంకర భట్టునకు పళనస్వామి దర్శనం, కురువాపురపు దర్శనం, కురువాపుర సందర్శనం.
ఇప్పుడు మనం శంకర భట్టుని వదలటం లేదు. శంకర భట్టుని పట్టుకుని జాగ్రత్తగా ఆయన చేతిని పట్టుకుని ఆయనతో పాటు మనం అడుగులు వేస్తూ ఉన్నాము మనందరము కూడా. ఇప్పుడు ఆయనకి పళనిస్వామి దర్శనం అయిందంట. అలాగే కురువాపురం వెళ్ళకుండానే ఇక్కడే అయింది. ఆయన ఇంకా ఇక్కడ తమిళనాడు ప్రాంతాన్ని కూడా దాటలేదు, ఇంకా అక్కడే ఉన్నాడు. ఆంధ్ర ప్రాంతంలోకి రాలేదు. రాకుండానే కురువాపురాన్ని సందర్శించాడంట. అదేంటో చూద్దాం. శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల దయ వలన నేను విచిత్రపురము నుండి బయలుదేరి తిని నా మనస్సు చిదంబరం నందలే పరమేశ్వరుని దర్శించుటకు వెళ్ళూరుచుండెను. 3 రోజులు ప్రయాణము ఆనందకరముగా జరిగెను. నాకు అయాచితముగా భోజనము లభించుచుండెను. 4వ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహ ద్వారమున నిలబడి భిక్ష యాచించితిని. లోపల నుండి మహారౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నము లేదు, సున్నము లేదు అని కసురుకొనెను. నేను గృహము బయటనే కొంతసేపు వేచి ఉంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, అయ్యా, అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమ గయ్యాళి. ఆమెకు కోపము వచ్చిన ఎడల నా నెత్తి మీద కుండలను పొగలగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు ఈమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తను పగులగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించును. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము భాండ మూల్యమును తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తి మీద కుండలు పగులగొట్టబడినవి. మా ఇంట అన్నోదకములకు లోటు లేదు. నేను భాండ మూల్యమును మాత్రము విధిగా సత్వరమే చెల్లింపవలెను. అది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశము ఉన్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గర అప్పో సప్పో చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యంలో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుందును. ఈ పద్ధతి కొంతకాలం వరకు సాగెను. ఈ మధ్యన సంభావనలలో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకొనుచుండెను. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడుటలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవ్వరూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుటలేదు. లోకులు, నీకు అప్పు ఇచ్చిన ఎడల ఏ విధముగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చెదమనుకుందువా? ఆ దారియును ఇప్పుడు మూసుకొని పోయెను అని అనుచుండెరి. స్థితిపరుడనైన నాకు ఎవ్వరను దానము కూడా చేయుటలేదు. పైగా ఎగతాళి చేయుచుండెరి. ఇప్పుడు నేను భాండ మూల్యమును చెల్లింపవలెను. నా భార్య నిన్ను కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలిచి, వీధిలో ఒక తీర్థయాత్రికుడు ఉన్నాడు. నీవు అతనితో పోయి అచ్చటైనా ఎవరినైనా దానమిచ్చినలా తీసుకురావలసినది. అప్పుడు మాత్రమే ఇంటిలో నీకు అన్నము లభించును అని అన్నది. అంతటా భార్య విధేయుడనై నేను నీతో బయలుదేరి వచ్చేదను. ఈ గ్రామంలోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నీను నాకు బాగుగా తెలియను. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమును కూడా ధనము లభించవచ్చును అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతిని. శ్రీపాద శ్రీవల్లభ, ఏమి ఈ విషమ పరీక్ష అనుకుని ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారంలోని ప్రతి గృహస్థు ఇంటికి పోయేదని ధన సహాయము మాట అటుంచి ఒక్కరును పట్టెడన్నమును పెట్టువారే కరువైరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లు పలికెను, అయ్యా, ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలియుట వలన నీ అదృష్టము కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడు అయితివి. అప్పుడు నేను ఇట్లాంటిని, అయ్యా, సమస్త జీవులకును ఆహారమును సమకూర్చువాడు సర్వ సమర్థుడైన శ్రీదత్త ప్రభువే. వారు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామ రూపములతో కురువపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకునొచ్చు ఆ కనిపించుతున్న రావి చెట్టు మొదటలో కూర్చునిదము. ఆ పైన శ్రీదత్త ప్రభుని అనుగ్రహము అని పలికితిని. దానికి ఆ బ్రాహ్మణుడు వల్లయ్యనెను, కడుపులో ఆకలి దహించుచున్నది.
నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణము చేయుచుంటిమి. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చి, అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది, మూగతనము పోయినది, సత్వరమే మిమ్ములను తీసుకుని రమ్మని రాజాజ్ఞ అయినది, అందుచేత మీరు వెంటనే మాతో రావలసినది అని విన్నవించింది. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేను ఇట్లాంటిని, నేను ఒంటరిగా రాజాలను, నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకుని వెళ్ళవలనని చెప్పింది. దానికి రాజభటులు వల్లేయనిరి. మమ్ములను గుర్రములపై కూర్చుండబెట్టుకుని సగౌరవముగా తీసుకుని పోగుటను అగ్రహారీకులందరూ గమనించి ముక్కు మీద వ్రేలు వేసుకునిరి. మహారాజు ఇట్లు పలికెను, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలిసి కూడా మిమ్ము సత్కరించకుండా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి మా యువరాజు స్పృహ తప్పి పడిపోయాను. అనేక ఉపచారములను చేసితిమి. చాలా సేపటికి కనులు తెరచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, శ్రీదత్త దేవ దిగంబర అని పలుకసాగాను. యువరాజునకు ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి నోటిలో విభూతిని వేసనని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు, ఎచ్చట నుండురు, శ్రీదత్త ప్రభువులకు ఆ యోగికి గల సంబంధమేమి, దయ ఉంచి తెలుపవలసినది అని కోరిన. శ్రీపాదుల శ్రీపాదుకా మహిమను నేనేమి వర్ణించగలను? వారు సాక్షాత్తు దత్త ప్రభువుల అవతారం. శ్రీకృష్ణ అవతారము వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పము మాత్రమే. వారిని దర్శించుకున్న నిమిత్తమే నేను కురువాపురమునకు పోగుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను పుణ్య పురుషులను దర్శించుకొనుచుంటిని అని సవినయముగా పలికితిని. విచిత్రపురమునందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయారు. తమ మండల దీక్ష ఫలితముగా రాజునకు సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనము కలుగుటయే గాక యువరాజునకు మోగతనము పోయినందులకు వారు వేనోళ్ల శ్రీ వల్లభ స్వామిని కీర్తించిరి. రాజు నన్ను స్వర్ణ దానముతో సత్కరించును. రాజగురువు ఇట్లా, అయ్యా, ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణు దూషణ చేయుట వలనను, వైష్ణవులు శివదూషణ చేయుట వలనను పాపము మూటగట్టుకుంట తప్ప మరేమీ ప్రయోజనము లేదని గ్రహించితిమి. మా దైవ దూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. తెలుసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమా అని దత్త ప్రభుని మండల దీక్షలో నుంటిమి. మీకు మేమెంతయునూ రుణపడి ఉన్నాము అని పలికాను. మేము వారి నుండి సెలవు పుచ్చుకుని వచ్చినప్పుడు మాధవ నంబూద్రి కూడా మాతో పాటు వచ్చేదనని పట్టుబట్టాను. మేము సరేనంటిమి. మేము ముగ్గురము అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానముగా ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణునకు ఇచ్చితిని. అతని గయ్యాళి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనము పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాళితనము పోయి ఆమె సాధువర్తనురాలాయను. నేను మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునకు ప్రయాణము సాగించితిమి. ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతముగు రియాలి గ్రామ నివాసులైన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకుని వెళ్ళాను. కాలక్రమమున గర్తపురి, ప్రస్తుతము గుంటూరు మండలాంతర్గతమైన నంబూరు గ్రామమునందలి వేద పండితులను మలయాళ దేశము నేలు రాజవంశముల వారు ఆహ్వానించగా చాలా మంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మలయాళ దేశము చేరి వేద విద్యను ప్రకాశింపజేసేది. వారినే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. నంబూద్రి గుంటూరు దగ్గర ఉన్నటువంటి, గుంటూరు సమీపాన పక్కనే ఉన్న నంబూద్రి, నంబూరు, ఆ నంబూరు ఊరు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అనమాట. ఎప్పుడో 700 సంవత్సరాలు క్రితం, 7,000 సంవత్సరాల క్రితం. వారినే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. ఆది శంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారీకులే.
నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోను, నియమ నిష్టలలోను, మంత్ర తంత్ర యంత్ర విద్యలలోను చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రము నిరక్షర కుక్షి. బ్రాహ్మణ గృహముల వంట చేసుకుని జీవించుచుండేది. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. ఆయన వారు ఆదరింపరైరి. దత్త ప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించదనాయని తహతహలాడుచున్నాడు. మేము చిదంబరం దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని కొండ కోనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహద్వారమునకు వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి మమ్ములను చూచి, మాధవ శంకరులు ఇద్దరూ కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యము అని పలికెను. మేము మా పరిచయమును తెలుపుకుండగానే మమ్ము పేరుతో పిలువగల వీరు సిద్ధ పురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులైన శ్రీ స్వామి, నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహమును త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరం యొక్క వయస్సు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరంలో మరొక 300 సంవత్సరములు ఉండవలనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు, జనన మరణ రూప సృష్టి క్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినదే. జీవన్ముక్తులైన వారు, జనన మరణ రూప సృష్టి క్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినదే. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములైన సూక్ష్మ లోకములలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండును. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థము అవతరించుతూనే ఉండును. నాయన శంకర, నీవు విచిత్రపురమున కాణాద మహర్షి గురించి వారి కణ సిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము అని పలికిరి. కాణాద మహర్షి కణ సిద్ధాంతం. స్వామి, నన్ను క్షమింపుడు. కాణాద మహర్షి గురించి వారి కణ సిద్ధాంతం గురించి నాకు తెలిసినది బహు స్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినదని స్వామికి తెలియని విషయము కాదు అని అంటిని. కరుణా స్వరూపులైన శ్రీ పళనిస్వామి ఇట్లు వచించిరి. సమస్త సృష్టియును కూడా పరమములైన అణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్ష్యలలో పరిభ్రమించు రీతిన స్థూలమైన ఈ సూక్ష్మ కణములు కూడా తమ కేంద్ర బిందువును అనుసరించి మహావేగములతో తమ తమ కక్ష్యలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటెను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగముల స్పందనలు ఉండును. స్పందనశీలమైన ఈ జగత్తులో ఏది స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. A change is the key symptom of the creation. చంచలత్వమే దీని స్వభావము. క్షణ క్షణము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటెను కూడా సూక్ష్మ స్థితిలో దత్త ప్రభువుల వారి చైతన్యం ఉండును. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభ సాధ్యమో అంత కష్ట సాధ్యము కూడా. ప్రతి కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన ఎడల ఒక్కొక్క కణ భాగము శూన్య సమానమగుచుండు. అనంతములైన మహాశూన్యముల సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి. పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉండును. ఇవి రెండును కలిసినప్పుడు వ్యతిరేక పదార్థము నశించును. పదార్థము తన గుణ గణములను మార్పు చేసుకొనును.
అర్చావతారములలో ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగానే ఉండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థవంతమగు సర్వ మంత్రములను దాని యందే కలుగును. దాని యందే గాయత్రి కూడా కలిగును. గాయత్రి మంత్రమునందు 3 పాదములు కలవని అందరూ భావించారు. అయితే గాయత్రి మంత్రమునందులి 4వ పాదము పరో రజసి సావదో పరో రజసి సావదో అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించున్నది అయి ఉన్నది. కుండలిని శక్తి 24 తత్వములలో ఈ జగత్తులు సృష్టి చేయును. గాయత్రి యందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులము అని కూడా పేరు కలదు. గో అనగా 2, కులము అనగా 4. బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కనుక 9 సంఖ్య శక్తే సూచితము. 8 ఉన్నది మహామాయా స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు ఇష్టమైన వారి నుండి తో చౌపాతి దేవు లక్ష్మి అని అనుచుండేవారు. తో చౌపాతి దేవు లక్ష్మి అని అనుచుండేవారు. జీవులందరికీ పతి స్వరూపము పరబ్రహ్మమే కనుక పతి దేవ్ అనున్నది 9 సంఖ్యను, లక్ష్మి అనున్నది 8 సంఖ్యను, దో అనున్నది 2 సంఖ్యను, చౌ అనున్నది 4 సంఖ్యను సూచించున్నవి అయి ఉన్నవి. దో చపాతి దేవ్ లక్ష్మి అనుటకు మారుగా అపభ్రంశముగా విచిత్రముగా దో చౌపాతి దేవ్ లక్ష్మి అని పిలుచుచు 2, 4, 9, 8 సంఖ్యను 2498. 2, 4, 9, 8. దో 2, చౌపాతి 4, దేవ్ 9, లక్ష్మి 8. అంటే ఈ అంకెల్ని మాటల రూపంలో అలాగే చెప్పారనమాట. ఆ మాటల రూపంలో చెప్పినటువంటి వాటిని అంకెల రూపంలో ఇట్లా ఇచ్చారు, సంఖ్య రూపంలో. జీవులకు గుర్తు చేయుచుండేది. గోకులమునందలే పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియుము. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియుము. గాయత్రి మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించదము. నాయన శంకర, స్థూల మానవ శరీరమునందు 12 రకముల భేదములు కలవు. అందరికి అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది. ఒకదానికంటేను మరి ఒకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియాయోగ సాధన వలన చేకూరును. ఈ 12 భేదములతో కూడిన శరీరములు 12 ఆదిత్యుల ప్రభావమునకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభులు 12 ఆదిత్యుల కంటెను కూడా అతీతమైన వారు గనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనలను కలిగి ఉండును. మానవ శరీరముతో శ్రీ పీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశమునకు విచ్చేసిరి. అంటే మనకి ఇప్పటి లెక్క ప్రకారం 800 సంవత్సరాలు అన్నమాట. ఇది జరిగింది 700 సంవత్సరాలు కాబట్టి అంతకు ముందు 108 సంవత్సరాల ముందు అనగా 800 సంవత్సరాల క్రితమే ఈ పళని స్వామి ఉన్నటువంటి ఈ ప్రదేశానికి వచ్చారనమాట. నన్ను అనుగ్రహించిది. ఇప్పుడు కురువపురమున ఏ రూపముతోనున్నారో అదే రూపముతో వారు ఇచ్చటకు విచ్చేసిరి. వారి దివ్య లీలలకు అంతమెక్కడిది. శ్రీవల్లభులు ఇచ్చుటకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయమునందలి మహాయోగులు బదరీ మహాక్షేత్రములో శ్రీ బదరీనారాయణుని బ్రహ్మ కమలములతో పూజించిది. ఆ బ్రహ్మ కమలములన్నీ ఇచ్చట శ్రీచరణముల కడ పడుచుండుట గమనించి తిని వారు దేశ కాలములకు అతీతులు అని వచించను. నేను శ్రీ పళనిస్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయ అనుభూతిని పొందితిని. స్వామి, బ్రహ్మ కమలములనగానేమి, అవి ఎచ్చట లభించును,
వానిచే పూజించిన శ్రీ దత్త ప్రభువు సంప్రీతులగుదురని మీ వచనముల వలన తెలియచున్నది. దయచేసి నా సందేహము తీర్చగోరెదను అని కోరితిని. బ్రహ్మకమలముల స్వరూపము. దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుతూ ఇట్లు తెలియజేసిరి. శ్రీ మహావిష్ణువు సదాశివుని బ్రహ్మ కమలములతో పూజించను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలముగా చెప్పబడినది కూడా బ్రహ్మ కమలమే. కమలములతో శ్రీ దత్తుని అర్చించిన ఐహిక ఆముష్మిక ఐశ్వర్యము సిద్ధించును. దివ్య లోకములందలి బ్రహ్మ కమలములకు ప్రతిగా ఈ భూమండలమునందలి హిమాలయములందు ఈ బ్రహ్మ కమలములు కాననగును. సుమారు 12,000 అడుగుల ఎత్తులో హిమాలయములందు సంవత్సరమునకు ఒకే ఒకసారి మాత్రమే ఇది పుష్పించును. నాయన, అర్ధరాత్రి సమయమునందు మాత్రమే ఇది వికసించుట మరి ఒక విచిత్రము. ఇది వికాసము చెందునప్పుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతమంతయును నిండిపోవును. హిమాలయమునందలి సాధకులైన మహాత్ములందరూ ఈ అద్భుత దర్శనమునకు రోజుల తరబడి నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలము నుండి వసంత కాలము వరకు ఇది హిమములో కూరుకుపోయి ఉండును. చైత్రమాస ప్రారంభములో ఇది హిమము నుండి బయటపడును. గ్రీష్మకాలమంతయు వికాస ప్రక్రియ జరుగుచుండును. అమరనాథ్ నందలి అమరేశ్వర హిమలింగ దర్శనమగు శ్రావణ శుద్ధ పూర్ణిమ ప్రాంతమునందు అర్ధరాత్రి సమయమందు ఇది పూర్ణ వికాసము చెందును. నాయన శంకర, సాధకులు, మహాతపస్సులు, సిద్ధ పురుషుల కోసము మాత్రమే, కేవలము హిమాలయములందు మాత్రమే ఈ అద్భుత లీల ఎప్పటికీ జరుగుచుండును. బ్రహ్మ కమలము యొక్క దర్శనము వలన సమస్త పాపములు నశించును, యోగ విఘ్నములు అంతరించును. ఇది సద్య ఫలితమునిచ్చు అద్భుత లీల. కావున యోగులు, తపస్సులు వారి వారి మార్గములలో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి విధిరీత్యా ఎవరికి దర్శన భాగ్యమున్నదో వారికి ఆ దర్శన భాగ్యము కలిగిన తదుపరి బ్రహ్మ కమలము అంతర్ధానమగు. నాయన శంకర, నేను 10 దిన దీక్షతో తపస్సమాధిలో ఉండదలచితిని. ఆర్తులైన మానవులు ఎవరైనా వచ్చిన ఎడల తపస్సమాధికి భంగము కలుగకుండా నీవును మాధవుడును దర్శనము చేయించవలసినది. పాము కాటుచే చనిపోయిన వారు ఎవరైనా వచ్చిన ఎడల స్వామి యోగ సమాధిలో ఉండెననియు, అందుచేత శాస్త్ర ప్రకారము చనిపోయిన వారి శరీరమును నదీ ప్రవాహంలో విడిచివేయుట గాని లేదా పూడ్చిపెట్టుట గాని చేయవలసినదని నా ఆజ్ఞగా వారికి తెలుపుడు అని వచించెను. శ్రీ పళనిస్వామి తన ఆసనమునందే కూర్చుని తపస్సమాధిలోనికి పోయెను. నేనును మాధవుడును ఆర్తులైన భక్తులు వచ్చినప్పుడు ప్రశాంతముగా దర్శనము చేయించుచుంటిమి. వచ్చిన భక్తులలో కొందరు మాకు భోజన సంభారములను సమకూర్చిరి. మాధవుడు వంట చేయు ప్రయత్నములో దాపులనున్న కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలిపడుటచే అచ్చటకు పోయి ఆ కొబ్బరి మట్టను తెచ్చి వంట ప్రారంభించదనని పలికెను. నేను వల్లే ఏంటిని. మాధవునితో మరి ఒకడు బయలుదేరెను. విధి వైపరీత్యము. మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తబోవునంతలో కొబ్బరి మట్ట చాటుననున్న త్రాచుపాము మాధవుని కరచెను. 3 మనుష్యులు పోయి మాధవుని గుహ దరిదాపులకు తీసుకుని వచ్చిరి. శ్రీ స్వామిది అనుల్లంఘనీయమైన శాసనమగుటచే మాధవుని నేను పాతిపెట్టితిని. ఖనన సందర్భంలో నాకు అచ్చటనున్న భక్త జనులు సహకరించిరి. నేను వెక్కి ఏడ్చితిని. మాధవుని నిష్కల్మష హృదయము, వాని నిర్మల భక్తి, శ్రీపాద శ్రీవల్లభులయందు వానికి గల చంచల విశ్వాసము గుర్తుకు వచ్చి నా మనస్సంతయును కకా వికలమయ్యను. విధి అనుల్లంఘనీయమని సరిపెట్టుకొంటిని. ఈ దుస్సంఘటన తరువాత మరి ఒక దుస్సంఘటనను చూచితిని. ఏడ్పులు పెడబొబ్బులు పెడుతూ 18 సంవత్సరముల ప్రాయము గల ఒక యువకుని శరీరమును వాని సంబంధికులు తీసుకుని వచ్చిరి. అతడు కూడా పాము కాటు చేతనే మరణించును. శ్రీ స్వామి యోగ సమాధిలో నున్నారనియు వారి ఆజ్ఞ ప్రకారము ఖననము చేయవలసినదనియు తెలిపితిని. అచ్చటనున్న భక్త జనులు ఇతని సహచరుడు కూడా ఈ విధముగానే మరణించిననియు
శ్రీ స్వామి వారి ఆజ్ఞ ప్రకారము వాని ఖననము కూడా జరిగిననియు తెలిపిరి. వారు విషణ్ణ వదనులై గత్యంతరము లేక దుర్విధిని పరిపరి విధములుగా నిందించుకొనుచు ఆ నవయువకుని ఖననము చేసిరి. ప్రతిరోజు ముగ్గురు నలుగురు స్వామి వారి దర్శనమునకు వచ్చేవారు. వారు ప్రశాంతముగా సమాధి స్థితిలోనున్న స్వామి వారి దర్శనము చేసుకుని వెళ్ళిపోయేవారు. ఈ విధముగా 10 రోజులు గడచిపోయాను. 11వ రోజున శ్రీ పళని స్వామిలో చైతన్యము రాసాగాను. బ్రాహ్మీ ముహూర్త సమయమున శ్రీ స్వామి చైతన్యస్థులై మాధవా అని పిలిచాను. నేను వెక్కి వెక్కి ఏడ్చుతూ జరిగినదంతయు వివరించితిని. అప్పుడు స్వామి నన్ను ఓదార్చి యోగ దృష్టిని నా వైపు ప్రసరింపచేశాను. ఆ యోగ దృష్టికి నా వెనుబాములో ఏదో సంచలనము కలిగి భరించరాని బాధ కలుగసాగాను. శ్రీ స్వామి తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూసిరి. నా బాధ మొటుమాయమయ్యాను. నాయన, మాధవునకు శ్రీ వల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరముతో లేదు. వాని సూక్ష్మ శరీరము ఈ 10 రోజుల నుండి కురువాపురములోనున్న శ్రీచరణుల సన్నిధిలో ఉన్నది. ఏది ఏమైనను వాని కోరిక తీరెను. శ్రీ వల్లభుల లీలలు అనూహ్యములు, కాల కర్మ కారణ రహస్యములు ఎవ్వరును గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యము. మాధవుని స్థూల శరీరంలోనికి ప్రవేశింపజేయవలసిన బాధ్యతను శ్రీపాదుల వారు నాకు అప్పగించిరి. మనము ఆ పనిని సత్వరమే నెరవేర్పవలెను అని శ్రీ పళనిస్వామి సెలవిచ్చాను. నాకు ఇంతకు ముందు ఉన్న విచారమంతైను క్షణంలో మాయమయ్యాను. మాధవుడు పునరుజ్జీవితుడు అగుట కంటే నాకు కావలసినది ఏమున్నది? మాధవుని పాతిపెట్టిన చోటికి వచ్చితిమి. శవము బయటకు తీయబడినది. నాకు సహాయకులుగా మరి 2 ఉండిరి. స్వామి మమ్ములను దక్షిణ దిక్కుగానున్న తాటి చెట్ల గుంపు వద్దకు పోయి, మాధవుని కరిచిన ఓ నాగరాజమ్మ, శ్రీపాద శ్రీ వల్లభుల ఆజ్ఞ ప్రకారము నీవు శ్రీ పళని స్వామి సన్నిధికి రావలసినది అని ఆజ్ఞాపించడమైనది అని చెప్పమన్న మేము ఆ విధముగానే చేసితిమి. శ్రీ పళని స్వామి తన కౌపీనము నుండి 4 చిన్న గవ్వలను తీసెను. వాటిని శవము యొక్క 4 దిక్కుల వద్ద ఉంచిరి. అవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తునకు ఎగిరినవి. ఆ పెదప రివ్వుమని ధ్వని చేయొచ్చు ఆకాశంలోనికి 4 దిక్కులలోనికి పోయినవి. మరి కొంతసేపటికి బుసలు కొట్టుచూ వచ్చుచున్న నాగుపామును చూచితిమి. అది ఉత్తర దిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనముగా ఉండెను. శ్రీ పళని స్వామి యొక్క 4 చిన్ని గవ్వలు దాని పడగ మీద గుర్చినట్లుగా అంటుకుని పోయి ఉండెను. శ్రీ పళని స్వామి ఆ పామును మాధవుని శరీరము నుండి విషమును తీసివేయమని చెప్పెను. పాము అచ్చట కరిచినదో అచ్చట నుండి ఏ విషము గ్రహించబడను. శ్రీ పళని స్వామి శ్రీపాద నామమును స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకమును చల్లిరి. ఆ పాము శ్రీ పళని స్వామి పాదములను ముద్దు పెట్టుకుని శ్రీ స్వామికి ముమ్మారు ప్రదక్షిణము చేసి ప్రశాంతముగా నిష్క్రమించను. దత్త భక్తులకు అన్నము పెట్టుట వలన కలుగు ఫలము. శ్రీ పళని స్వామి ఈ విధముగా సెలవిచ్చిరి. ఈ పాము గత జన్మమునందు ఒక స్త్రీ. ఆమె వృద్ధురాలయ్యను. ఆమె కొంత పాపమును కొంత పుణ్యమును చేసి ఉండెను. ఒక పర్యాయము దత్త భక్తుడైన ఒక బ్రాహ్మణునకు ఆమె అన్నము పెట్టెను. దత్తుడు చాలా సులభముగా ప్రసన్నమగు తత్వము గలవాడు. ఈమె మరణించిన తరువాత యమలోకమునకు పోయెను. యమధర్మరాజు ఈమెనట్లు ప్రశ్నించెను, నీవు కొంత పాపమును కొంత పుణ్యమును చేసుకుని ఉంటివి. దత్త భక్తుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టుట వలన నీకు మహాఫలము సిద్ధించినది. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున మానవ లోకములో ఉన్నారు. నీ పాప పుణ్యముల ఖాతాలో మార్పు చేయవలసినదియు, నీకు మహాపుణ్యము కలుగునట్లును స్వల్ప పాపము కలుగునట్లును మమ్ములను వారు ఆజ్ఞాపించిరి. అందుచేత చిత్రగుప్తుల వారు నీ ఖాతాలో మార్పును చేసిరి. నీవు తొలుదొలతగా పాపమును అనుభవించదవా లేక పుణ్యమును అనుభవించదవా?
దానికి ఆమె పాప ఫలము స్వల్పముగానే ఉండుట వలన ముందుగా ఆ స్వల్ప పాప ఫలమును అనుభవించి ఆ తదుపరి పుణ్య ఫలమును అనుభవించదనని చెప్పినది. అందువలన ఆమె భూలోకములో పాముగా జన్మించినది. ఆమె మనస్తత్వము ఇతరులకు హాని చేయునది అగుట వలన తన దారికి అడ్డము వచ్చిన వారిని అందరూ కరచుచుండేది. అందువలన దానికి మరింత పాప ఫలము తోడగుచున్నది. నాయన, సర్పములలో 4 జాతులుండును. మొదటి రకము పాములు ఎవరికి హాని చేయక కేవలము గాలిని ఆహారముగా చేసుకుని యోగుల వలె జీవించును. రెండవ రకము పాములు ఎవరి నీడైనా దాని మీద పడిన యెడల క్రోధముతో వారిని చంపివేయును. మూడవ రకము పాములు నరుని కంట పడకుండా ఉండగలందులకు ప్రయత్నించును. ఒకవేళ నరుడు ఎదురైన యెడల భయముతో పారిపోవును. నాలుగవ రకము పాములు ఎవ్వరును తనకు అపకారము చేయకపోయినను నిష్కారణముగా తన కంటపడిన వారిపై పగబట్టి కాటు వేయును. ఆ వృద్ధ స్త్రీ రజోగుణ పూరితురాలు గనుక తన దాపులకు వచ్చిన మాధవుని కాటు వేసెను. ఆమె పూర్వ పుణ్యవశమున మాధవుని కాటు వేసినది. మాధవుడు పూర్వజన్మములోని పాపవశమున విగత జీవుడయ్యను. శ్రీపాదుల వారి అనుగ్రహము వలన ఆ వృద్ధ స్త్రీ త్వరలోనే తన నాగ జన్మము నుండి విముక్తురాలై ఉన్నత లోకమును పొందెను. జీవుడు పిండావస్థలో సర్పిలాకారములో ఉండును. నాగ దోషము వలన సంతాన నష్టము కలుగును. యోగ్యులకు అన్నదాన ఫలం. శ్రీదత్తుడు అల్ప సంతోషి. శ్రీదత్తుని నామమున ఎవరికైనా అన్నము పెట్టినచో అన్నగ్రహీత యోగ్యుడైన ఎడల అన్నదాతకు విశేష ఫలము కలుగును. ఆ అన్న సారములోని కొంత భాగము మనస్సుగా మారును. అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము మంగళప్రదమైన స్పందనలతో నిండును. దాని వలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించు శక్తి కలుగును. వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షము. ఈ సృష్టి అంతయును సూక్ష్మ స్పందనలతోనూ సూక్ష్మ నియమములతోనూ పరిపాలించబడుచుండును అని పళని స్వామి సెలవిచ్చిరి. శ్రీపాదుల మహిమ. శ్రీవల్లభుల వారి నామస్మరణము ఎంతటి లక్ష్మీప్రదమైనది. వారి అనుగ్రహమును పొందిన వారి అదృష్టమును ఏమని వర్ణించగలము? శ్రీచరణుల అనుగ్రహ విశేషమున 10 రోజుల క్రితము భూమిలో పాతిపెట్టబడిన మాధవుడు చెక్కు చెదరక ఉన్నాడు. ఇప్పుడు వానికి ప్రాణమును కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల వారి అనుగ్రహమును, కరుణను, దివ్య లీలను ఏమని వర్ణించగలము? మాధవునిలో చైతన్యము రాసాగినది. వాడు దాహము కొరకు జలమును కోరెను. వానిని అనునయించుచు పళని స్వామి నెయ్యి మాత్రమే వాని చేత త్రాగించిరి. ఆ నెయ్యి కూడా 100 సంవత్సరముల క్రితముది. మాధవుడు నెయ్యిని త్రాగుటకు నిరాకరించుచుండెను. శ్రీ పళని స్వామి వానిని అనునయించి నెయ్యి త్రాగిన తరువాత మంచినీరు ఇచ్చేదనని చెప్పాను. మాధవుడు నెయ్యి పూర్తిగా త్రాగిన తరువాత కొంతసేపటికి పండ్ల రసమునిచ్చెను. మరి కొంతసేపటికి జలమునిచ్చెను. నాగలోక వర్ణన. మాధవుడు పునరుజ్జీవితుడయ్యాడు. మా ఆనందమునకు మెతులు లేవు. మాధవుడు ఇట్లు చెప్పసాగిను. నేను సూక్ష్మ శరీరములో కురువపురము చేరుకుంటిని. శ్రీపాద శ్రీవల్లభుల వారు అజానుబాహులు, విశాల నేత్రములు కలవారు. వారి నేత్రముల నిండుగా నిరంతరాయముగా జీవుల ఎడ కరుణ, జాలి, ప్రేమ ప్రవహించుచుండెను. నేను స్థూల దేహధారిని కాకపోవటం వలన అచ్చటి స్థూల దేహధారులైన భక్తులకు కనిపించనైతిని. శ్రీవల్లభులు కురువపురములోని ఆ దీవి మధ్య భాగమునకు పొమ్మని ఆజ్ఞాపించిరి. నేను శ్రీవల్లభుల నామస్మరణము చేసుకొనుచు ఆ దీవి యొక్క మధ్య భాగము నుండి లోతులలోనికి పోతిని. భూమి యొక్క లోతులలో భూకేంద్రము వద్ద అనేక ప్రాసాదములు ఉన్నట్లు కనుగొంటిని. అది పాతాళ లోకమని తెలుసుకుంటిని. స్థూలముగా చూచువారికి అచ్చట స్థూల రూప పదార్థము మాత్రమే గోచరించును. నా వలె సూక్ష్మ శరీరములో పోవు వారికి అచ్చట సూక్ష్మ రూపమైన లోకము గోచరించును. అచ్చటనున్న నాగజాతి వారు కామ రూపధారులు. వారు కోరిన రూపమును ధరించుటకు శక్తి కలిగిన వారు.
వారు సాధారణముగా నాగరూపంలోనే సంచరించుటకు ఇష్టపడువారు. అచ్చట నేను అనేక మహాసర్పములను చూచితిని. కొన్ని సర్పములకు వేలకు వేలు పడగలున్నవి. పడగల యందు మణులున్నవి. వాటి నుండి కాంతి ప్రసారము జరుగుచున్నది. కొన్ని నాగులు యోగ ముద్రలోనున్నట్లు పడగలను విప్పి మౌన ముద్రలోనున్నవి. ఆశ్చర్యము! అందులో ఒక మహాసర్పం ఉండెను. ఆ సర్పమునకు వేలకు వేలు పడగలుండెను. ఆ మహాసర్పముపై శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ మహావిష్ణువు వలె పవళించి ఉండిరి. అచ్చటనున్న మహాసర్పములు వేదగానమును చేయుచున్నవి. స్వామి చిదానందముగా ఆ గానమును వినుచుండెను. నా ప్రక్కనున్న ఒక మహాసర్పము ఈ విధముగా చెప్పసాగెను. శ్రీ దత్తాత్రేయ మహామహిమ. శ్రీ దత్త ప్రభువులు నేపాళ దేశమునందు గల చిత్రకూటములో అనసూయ పర్వతముపై అత్రి అనసూయలకు పుత్రుడుగా పూర్వయుగములో అవతరించిరి. వారు అవతారమును చాలించకుండా సూక్ష్మ రూపంలో నీలగిరి శిఖరమున, శ్రీశైల శిఖరమున, శబరగిరి శిఖరమున, సహ్యాద్రి యందును సంచరించుచుందురు. దిక్కులే అంబరముగా వస్త్రముగా కలిగిన వారు దిగంబరులని ప్రఖ్యాతి చెందెదరు. దిక్కులే అంబరముగా వస్త్రముగా కలిగిన వారు దిగంబరులు అని ప్రఖ్యాతి చెందెదరు. సహ్యాద్రి యందు వారు యోగనిష్ఠులయ్యిరి. వారు నాథ సంప్రదాయనులైన గోరక్షానాథునకు కూడా క్రియాయోగమును ఉపదేశించిరి. జ్ఞానేశ్వరుడను యోగికి ఖేచరీ ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపంలో వీరు దర్శనమిచ్చిరి. వీరు దేశ కాలములకు అతీతులు. శ్రీ ప్రభు సన్నిధిలోనున్న మాకు భూత భవిష్య వర్తమానములు వేరువేరుగా కనిపించవు. మాకు అంతైను నిత్య వర్తమానమే. అనఘా సమేత దత్తాత్రేయ దర్శనం. నా ప్రక్కనున్న మరి ఒక మహాసర్పము, నాయన మాధవ, మమ్ములను కాలనాగులను ఋషీశ్వరులందురు. కాలనాగులు అను ఋషీశ్వరులందురు. శ్రీ దత్తుడు వేలకు వేలు సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన తరువాత తన రూపమును గుప్తపరుచుకొనగోరెను. వారు నదిలో నీట మునిగి కొన్ని సంవత్సరములుండిరి. ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారు మాతో వచ్చుదురని అచ్చటనే ఇంటిమి. వారు మా నుండి కొనుటకు యత్నించుచున్నారని మాకు తెలియను. వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరముల తరువాత పైకి వచ్చిరి. అయితే ఈసారి వారి చేతిలో మధుపాత్ర ఉండెను. మరి ఒక చేతిలో 16 సంవత్సరముల వయస్సు ఉన్న సొగసు గత్తె ఉండెను. మధుపాన మత్తుడును స్త్రీలోలుడును అయిన ఇతని మనము ఇంతవరకు దైవమని భ్రమించితిమని అనుకొని మేము మరలిపోతిమి. వారు అదృశ్యులైరి. వారు అదృశ్యులైన తదుపరి మాకు జ్ఞానోదయమైనది. వారి చేతిలోనున్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనియు, ఆ సొగసు గత్తె త్రిశక్తి రూపిణి అయిన అనఘా లక్ష్మీదేవి అనియు మాకు స్ఫురించెను. తిరిగి వారిని ఈ భూమిపై అవతరింపజేయుటకు ఘోర తపస్సు చేసితిమి. శ్రీ దత్తుల అనుగ్రహమున శ్రీ పీఠికాపురంలో వారు శ్రీపాద శ్రీ వల్లభావతారమును దాల్చిరి. శ్రీ కురువపుర వర్ణన. ఆనాడు వారు ఎచ్చోట స్నానార్థము నీట మునిగిరో అదే ఈ పరమ పవిత్రమైన కురువపురము. వారు జల సమాధిలోనున్నట్లే మేమును మా సూక్ష్మ స్పందనలతో ఈ సూక్ష్మ లోకమున యోగ సమాధిలోనున్నాము. కౌరవ పాండవులకు మూల పురుషుడైన కురు అను మహారాజునకు జ్ఞానోపదేశము చేసిన కురుపురమే ఈ పవిత్ర స్థలం. నాయన మాధవ, ఈ కురుపుర మహాత్మ్యము వర్ణించుట ఆదిశేషునకైనను తరము కాదు. సదాశివ బ్రహ్మేంద్ర పూర్వగాథ. శ్రీపాద శ్రీవల్లభుల శ్రీచరణములకు నేను ప్రణమిల్లితిని. శ్రీవల్లభులు కరుణాంతరంగులై, వత్స, ఈ నా దివ్య భవ్య దర్శనము గొప్ప అలభ్యయోగము. నీతో మాట్లాడిన ఒక మహాసర్పము రాబో శతాబ్దములలో జ్యోతి రామలింగ స్వామి రూపమున అవతరించి జ్యోతి రూపముగానే అంతర్ధానమగును.
నీతో మాట్లాడిన మరి ఒక మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్ర నామమున రాబో శతాబ్దములలో భూమి మీద అనేక లీలలను చూపును. శ్రీ పీఠికాపురము నాకు అత్యంత ప్రీతిపాత్రము. నా పాదుకలు పీఠికాపురములో ప్రతిష్ఠింపబడును. నేను జన్మించిన నా మాతా మహాగృహమునందే నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నా జన్మ కర్మలు దివ్యములు, అవి రహస్యములు, అవి గోపనీయములు. నీవు శ్రీ పీఠికాపురములో నా పాదుకలు ప్రతిష్ఠింపబడు స్థలము నుండి పాతాళమును చేరి అచ్చట తపోనిష్టలోనున్న కాలనాగులను కలుసుకొని రమ్మని. శ్రీ పళనిస్వామి మందహాసము చేయుచు, నాయన మాధవ, పీఠికాపురమునందలి కాలనాగులను గూర్చి తదుపరి చెప్పవచ్చును. మనము సత్వరమే స్నానము పూర్తి చేసి ధ్యానము చేయవలను. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ అని తెలిపెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. మనము కూడా స్నానము పూర్తి చేసి ధ్యానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరం కూడా పూర్వాపురం వెళ్ళాం, స్వామిని దర్శించుకున్నాం. చాలా సంతోషం. మరలా రేపు ఇంకా కొన్ని విశేషాలు విచిత్రాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. అందరూ ఓపికగా విన్నందుకు ధన్యవాదములు. మీ నిమిత్తముగా నేను అనుభూతి చెందడానికి అవకాశం ఏర్పడింది. నేను ఒక్కనే చదివితే ఈ అనుభూతి రాదు. అందరము కూర్చుని చదవడం వలన వచ్చింది ఈ అనుభూతి. అందరము కలిసి ఈ గ్రంథ పఠన కార్యక్రమంలో పాల్గొనటం వలన ఈ అనుభూతి కలిగింది. చాలా సంతోషం. ఓకే. రాఘవరావు గారు, నమస్తే సార్, చెప్పండి. నమస్తే. చాలా బాగుంది మీ వ్యాఖ్యాన, చాలా బాగుంది. అది శ్రీపాద కూడా చెప్తుంది. నమస్తే. అది మనందరం కలిస్తే ఎటువంటి పనైనా చేయగలం అనే దానికి గుర్తు అన్నమాట. చాలా చాలా సత్యం. అవునండి. థ్యాంక్ యూ సార్, ఉంటాను. రాఘవరావు గారు, థ్యాంక్ యూ. చెప్పండి సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. బాగుంది బాబా, బాగుంది. సంతోషం సార్. ఒక గంట మర్చిపోయాం. ఒక గంట కాలం మనకి లేదు సార్. ఒక గంట కాలం లేదు మనకి ఇక. అవును సార్. మళ్ళీ ఇప్పుడు భూలోకంలోకి వచ్చాం అన్నట్టుంది మన ఇంట్లోకి. చాలా సంతోషం. నమస్తే సార్. కేవి రాజు మాట్లాడుతున్నాను. నమస్తే. నమస్తే సార్. నమస్తే. am I audible? బాగుందండి, చక్కగా వినపడుతుంది. చెప్పండి. మీ ఆశీర్వాదం ఆశీర్వదించండి రాజు గారు. Hello.
చెప్పండి రాజు గారు, వినపడుతుంది. రాజు గారు